హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు నాతో షేర్ చేయవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి ఆ స్టోరీ రాసుకొస్తున్నారు అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్ అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. మరి ఇలా స్టోరీ రాసి పంపించలేము అనుకున్న వాళ్ళు మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు వాయిస్ మెసేజ్ అయితే పెట్టొచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి విద్యుత్ లేని సమయంలోనే జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని మా పక్కింటి ఆవిడ నాతోనైతే షేర్ చేయడం జరిగిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే నాకు ఛానల్ ఉంది, కానీ అది బ్యూటీ ఛానల్. సో ఆ బ్యూటీ ఛానల్ని ఇలా హర్రర్ ఛానల్గా కన్వర్ట్ చేసిన తర్వాత చాలా తక్కువ మంది చూస్తారు అని నేను అనుకున్నాను. కానీ అలా ఏం కాదు. మా పక్కింటి వాళ్ళు కూడా నన్ను ఇప్పుడు రికగ్నైజ్ చేయగలుగుతున్నారు. సో ఆవిడ చూసి తన ఇంట్రెస్ట్ కొలిది నాకైతే ఆ స్టోరీని అయితే చెప్పడం జరిగింది. 1964లోని రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని వాళ్ళ అత్తగారు అయితే షేర్ చేశారండి ఈవినికి. వీళ్ళది బేసికల్గా వచ్చి నార్త్ సైడ్ అనమాట. సో నార్త్ సైడ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని ఈరోజు మనం తెలుసుకుందాము. నార్మల్గా మనకి ఎలక్ట్రిసిటీ ఉన్నప్పటికీ కూడాను కొన్ని ఏరియాస్లోని లేనప్పుడు అక్కడి నుంచి జర్నీ చేయాలి, అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే చాలా భయపడిపోతూ ఉంటాము. అలాంటిది ఆ సమయంలోని ఎలక్ట్రిసిటీ అనే మాటే లేదు. ప్రతి ఊర్లో కూడాను సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని ఇంటికి వచ్చేసి చక్కగా అప్పటికప్పుడే వండుకొని తినేసి పడుకుని పోయి ఉండేవారు. మరి ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో చూస్తూ టైం అయిపోతున్నా మన కళ్ళు నిద్రపోవాలి అని చెప్తున్నా కూడా ఆ సెల్ ఫోన్ వచ్చి మన మొహం మీద పడేంత వరకు కూడా మనం అలా రీల్స్ చూస్తూనే ఉంటాం. మరి అటువంటి సమయంలో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ని ఇప్పుడు మనం చూసేద్దామండి. కౌశల్య వాళ్ళ కోడలు జ్యోతి ఇద్దరు కూడా మధ్యాహ్న సమయంలోని ఆ ఊరు నుంచి మరొక ఊరు అయితే వెళ్తున్నారు. అది కూడాను బస్సు పట్టుకోవాలంటే చాలా దూరం అయితే వెళ్ళాలి. మెయిన్ రోడ్ ఎక్కితే కానీ బస్ స్టాప్ ఉండదు. అయితే వీళ్ళు ఊరు దాటాలి అని అంటే చాలా దూరం అయితే వెళ్ళవలసి ఉంటుంది. అందుకనే షార్ట్ కట్ అని చెప్పేసి పొలాల గట్టు మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నారు. జ్యోతి చూసుకో, తొందరగా రా, బస్ వెళ్ళిపోతుంది అంటూ వాళ్ళ అత్త కౌశల్య ముందైతే నడిచేస్తుంది. అత్తయ్య ఉండండి వస్తున్నానంటూ బ్యాగులు పట్టుకొని గబగబా నడుస్తూ వెనకాతలైతే జ్యోతి వస్తుంది. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ పెద్ద చింత చెట్టు అయితే ఉంటుంది. మరి ఆ చెట్టుకు ఆనుకొని ఒక పెద్ద చెరువు అయితే ఉంటుంది. ఆ చెరువే ఆ ఊరికి ఆధారం. ఆ చెరువులోనే అన్ని రకాలుగా ఆ నీళ్ళని ఉపయోగించుకుంటారు. ఓ పక్క స్నానాలకి వాడుకుంటే, మరో పక్క బట్టలు ఉతకడానికి, ఇంకొక పక్క మంచినీళ్ళ కోసం కూడా అదే యూజ్ చేస్తారు. మరొక పక్క అయితే ఆవుల్ని, గేదెల్ని తోమడానికి కూడా ఆ నీళ్ళనే ఉపయోగిస్తారు. ఆ చెరువు గట్టుకి ఎవరు కూడా మధ్యాహ్న సమయంలోనైతే అస్సలు వెళ్ళరు. కేవలము 10-10:30 వరకే ఆ చెరువు వైపు వెళ్తారు, కానీ ఆ తర్వాత ఎవ్వరు కూడా అటుపక్క చూడరు. మరి మిట్ట మధ్యాహ్నం సమయంలోని ఆ చెరువు దగ్గరికి అయితే వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగి కౌశల్య, జ్యోతి ఒక్క మాట కూడా మాట్లాడకు, అటు ఇటు చూడకు, నా వెనకాలే నన్ను అనుసరించుకొని వచ్చే అని చెప్తూ గబగబా నడిచేస్తుంది. ఏమత్తయ్య ఎందుకు అని అడిగింది. చంప చెల్లు మణిపిస్తా, చెప్పానా అంతే, మాట్లాడుకు అంటూ గబగబా నడుచుకొని వెళ్ళిపోతుంది. జ్యోతికి మటుకు ఏమీ అర్థం కాలేదు. అత్తయ్య ఎందుకు మాట్లాడొద్దంది అనుకుంటూ అటు ఇటు చూస్తుంది. చూసుకొని కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ చెరువు దగ్గరికి అయితే వచ్చేశారు. ఆ చెరువు గట్టునున్న చింత చెట్టు పక్క నుంచే వెళ్ళాలి. ఇంకా తొందరగా వెళ్ళిపోతున్న కౌశల్యాన్ని, అత్తయ్య ఆగండి, నా చేతులు లాగేస్తున్నాయి, ఒక్క నిమిషం ఆగండి అని అంటూ ఉంటే, నువ్వు నోరు మూసుకొని రావే అని అంటుంది. ఈలోగా పెద్ద సుడిగాలైతే వేస్తుంది అక్కడ. ఏంటి, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఈ సుడిగాలేంటి అని అనుకుంటుంది జ్యోతి. ఇంకా తను ఆ 2 బ్యాగులు పట్టుకొని తొందరగా నడవలేక మెల్లగానైతే నడుస్తుంది.
ఈలోగా వాళ్ళ అత్తయ్య మరి కాస్త దూరం వెళ్ళి అట్నుంచి ఏం చేస్తుంది ఇది అని వెనక్కి తిరిగి చూసేసరికి జ్యోతి వెనకాతల ఎవరో ఒక అమ్మాయి తెల్లటి చీర కట్టుకొని జ్యోతి 2 బ్యాగులు పట్టుకొని నడుస్తూ ఉంటే తన పైటి చెంగు పట్టుకొని నడుస్తుంది వెనకాతల. అది చూసిన వాళ్ళ అత్తయ్య ఎవరే అది నీ వెనకాతల వస్తుంది అనేసరికి వెనక్కి తిరిగి చూసింది జ్యోతి. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎవరత్తయ్య ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అనేసరికి తన కళ్ళు పరికించుకొని చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. జ్యోతి వాళ్ళ అత్తయ్య ఎండ వల్ల నాకు అలా భ్రమ కలిగిందేమో అనుకుంటూ మళ్ళీ తిరిగి ముందుకైతే వెళ్తుంది. జ్యోతి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ 2 బ్యాగులు మొయ్యలేక కిందనైతే పెట్టేసింది. అత్తయ్య ఒక 2 నిమిషాలు ఆగండి అత్తయ్య, చాలా బరువుగా ఉన్నాయి బ్యాగులు, చేతులు లాగేస్తున్నాయి అని చెప్తూ అక్కడైతే పెట్టేసింది. నువ్వు నోరు మూసుకొని తొందరగా పదవే, బస్సు వెళ్ళిపోతుంది. ఇప్పుడు బస్సు వెళ్ళిపోయిందంటే మళ్ళీ సాయంత్రం 5 గంటలకే, తొందరగా రా, మాట్లాడొద్దని చెప్పానా అంటూ తొందరగా వెళ్ళిపోతుంది. ఈలోగా కొంచెం దూరం వెళ్ళిన జ్యోతికి 2 చేతులు కూడాను ఎర్రగానైతే కందిపోయాయి. అత్తయ్య అస్సలు మొయ్యలేకపోతున్నాను, ఒక్క బ్యాగ్ అయినా మీరు మొయ్యండి అని అడుగుతుంది. సరే ఈ పిల్ల అనుకొని తొందరగా వెనక్కి వచ్చి ఆ బ్యాగ్ని అయితే చేతిలోకి తీసుకుంది. అంతే, ఆ బ్యాగు చాలా బరువుగా ఉంది. ఏం పెట్టేసావేంటి? ఇప్పటి వరకు తేలిగ్గానే ఉండే సంచి ఎంత బరువు ఎక్కిపోయిందేంటి? నువ్వు ఆ సంచి తీసుకొని నాకు ఈ సంచి ఇవ్వు అంటూ తన చేతిలోదైతే లాక్కుంది. అది ఇంకా బరువుగా అనిపిస్తుంది. బాబోయ్ ఏంటి పెట్టేవే ఇందులోని అని తిడుతుంది. ఏమీ పెట్టలేదు అత్తయ్య, చూడండి నా చేతులు 2 ఎలా బొబ్బలెక్కిపోయాయో అని అంటుంది. సరే చేసేది ఇంకా ఏమీ లేక ఆ 2 బ్యాగుల్ని వాళ్ళ భుజాల మీద పెట్టుకొని నడుస్తున్నారు. వాళ్ళ భుజాల మీద ఎవరో ఎక్కి కూర్చున్నంత బరువు అయితే వాళ్ళకి అనిపిస్తుంది. నడలేకపోతున్నారు. అడుగులో అడుగు వేయడమే కష్టమైపోతుంది. ఈలోగా వెనకాతల నుంచి ఎవరో ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను కూడా వస్తా మీతోని అని అంటున్నట్టుగా వినిపించింది. అంతే, ఇద్దరికి గుండెల్లో రాయి పడిపోయింది. అమ్మో అత్తయ్య ఏమిటది, ఎవరది అని అంటే, నువ్వు వెనక్కి తిరిగి అస్సలు చూడకు, ముందుకు నడుచుకొని పద, ఇంకేం మాట్లాడకు అంటూ గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతుంది కౌశల్య. అలాగే అనుకుంటూ జ్యోతి అయితే కౌశల్య వెనకే వస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఆగమని చెప్పానా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారే, రండిటు అని గట్టిగా అరుస్తుంది. అంతే, జ్యోతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేస్తుంది. అంతే, అక్కడ ఒక అమ్మాయి తెల్లటి చీర కట్టుకొని జుత్తంతా విరబోసుకొని అక్కడ భూమికి తన కాళ్ళు అంటకుండా గాలిలోనైతే ఎగురుతూ కనిపించింది. అంతే, భయంతోని జ్యోతి ముందుకు పరిగెట్టి వాళ్ళ అత్తయ్యనైతే తోసేసింది. ఇద్దరు అరుచుకుంటూ కిందనైతే పడిపోయారు. భయంగాను వాళ్ళ అత్తయ్య ఏంటే, ఎందుకు ఇలా తోసేసావు, పద అంటూ అక్కడి నుంచి లేచి ఇంకా దెబ్బలేమి తగిలాయా అని చూసుకోకుండా వాళ్ళ సంచులు పట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా కొంచెం దూరం అయితే పరిగెట్టారు. అంతే, ఎగూపిరి దిగూపిరి అయితే వచ్చేసింది. వాళ్ళ అత్తయ్యకి అస్సలు ఒంట్లో బాగాలేదు. ఆ ఎండొకట చాలా విపరీతంగా దగ్గు కూడా వచ్చేస్తుంది. అయ్యో అత్తయ్య కాసేపు ఇక్కడ కూర్చోండి అని చెప్తుంటే, ఇక్కడ ఇంకా కూర్చునేది లేదు, పద వెళ్ళిపోదాం పద అని అంటుంది. ఆ మాటలకి తనకైతే భయం వేసేసింది. వాళ్ళ అత్తయ్య చేయి గట్టిగా పట్టుకొని ముందుకైతే వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ 4-5 మనుషులు అయితే కనిపించారు. పొలం పనులు అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వరా అని అడిగితే వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు. అది తాగిన తర్వాత కొంచెంగా నిమ్మలించింది కౌశల్య. మరి ఆ తర్వాత వాళ్ళిద్దరూ మెల్లగా నడుచుకొని బస్ దాకా వెళ్ళిపోయారు. బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు కౌశల్యని ఇలా అడుగుతుంది జ్యోతి. అత్తయ్య అక్కడ ఎవరున్నది, ఏమైంది అని అడుగుతూ ఉంటే, తర్వాత చెప్తాను, బస్ ఎక్కని అని మెల్లగానైతే మాట్లాడుతుంది. ఇంకా బస్ ఎక్కిన తర్వాత కూడాను కౌశల్య అయితే ఇంకా ఆయాసంతో రొప్పుతుంది. అని ఇబ్బంది పడిపోతూ ఉంటే వాళ్ళ కోడలు, అత్తయ్య ఏమైంది,
వెనక్కి తిరిగి వెళ్ళిపోతామా, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దామా, ఇక్కడ దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉంటే ఆపమని చెప్తాను కండక్టర్ బాబుకి అని అంటూ ఉంటే, వద్దే వద్దు, కాస్త నేను మాట్లాడినకు అంటూ ఇంకా రొప్పుతుంది. అయితే మరో పక్క జ్యోతి మటుకు భయపడిపోతూ కండక్టర్తోని మా అత్తయ్యకి కొంచెం బాగోలేదు, దగ్గరలోని హాస్పిటల్ ఏదైనా ఉంటే ఆపండి అని అడుగుతుంది. ఈలోగా జ్యోతి జ్యోతి ఇక్కడ కూర్చోవే, మంచినీళ్ళు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఎవరినైనా అడుగు అని అడుగుతూ ఉంటే ఈలోగా పక్కనున్న ఆవిడ్ని ఏమండి కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని అడిగితే ఆమె తన తెచ్చుకున్న నీళ్ల సీసానైతే ఇచ్చింది. కొంచెంగా నోట్లో పోసింది జ్యోతి, అంతే కౌశల్య ప్రాణాలు వదిలేసింది. కండక్టరు జనాలు అందరూ కూడాను కౌశల్య దగ్గరికి వచ్చి ఏమండి ఏమండి అని ఎంత లేపుతున్నా కూడా లేవట్లేదు. అందరికీ అర్థమైపోయింది, ఈమె చనిపోయిందమ్మా. మీ అత్తగారా? అయ్యో ఎలా జరిగింది ఏంటి, ఇలాంటి మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎందుకు వచ్చారు అలాంటప్పుడు అని అందరూ ప్రశ్నలు వేసేస్తూ ఉంటే జ్యోతికి మటుకు ఏమీ తోచట్లేదు. మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దామని వచ్చామండి, మధ్యలో ఇలా జరిగింది, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటే ఆ కండక్టరు అయితే సరే మీకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తే అక్కడి వరకు తీసుకువెళ్ళి మిమ్మల్ని దింపేస్తాం, కంగారు పడకమ్మా, కంగారు పడకు అంటూ అందరూ ఓదారుస్తున్నారు. జ్యోతి మటుకు కన్నీటి పర్యంతం అయిపోయింది, అలా ఏడుస్తూనే ఉంది. పాపం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అందరూ కూడాను బయటన వీళ్ళు రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అక్కడ వాళ్ళు నిశ్చితార్థం అయితే పెట్టుకున్నారు. సాయంత్రం నిశ్చితార్థం అని వీళ్ళు కూడా ఆ నిశ్చితార్థంలో పాల్గొనడానికి అయితే వెళ్ళారు. పాపం ఇలా జరిగిపోయింది. కౌశల్య అన్నయ్య కొడుక్కి నిశ్చితార్థం అయితే జరగబోతుంది. పాపం వాళ్ళ అన్నయ్య కౌశల్యని అలా చూడగానే ఒక్కసారిగా కూలబడిపోయాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడాను శోక సముద్రంలోనైతే మునిగిపోయారు. వెళ్ళింది పరాయి వాళ్ళ ఇంటికి కాదు కాబట్టి వాళ్ళ అన్నయ్య అక్కడే తనకి సంబంధించిన దహన సంస్కారాలన్నిటికీ కూడా ఏర్పాటు చేశాడు. వాళ్ళు నిశ్చితార్థం అనుకున్నది క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగే కౌశల్య వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఆయనకి కూడా కంపరంపారు. వాళ్ళిద్దరూ రాత్రికి అయితే అక్కడికి చేరుకున్నారు. మరి మర్నాడు ఆమెకు చేయవలసిన దహన సంస్కారాలన్నీ కూడాను చేసి పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చేశారు. అదే ఊర్లోని వాళ్ళ వీధికి 2 వీధుల అవతల దమయంతి వాళ్ళ కోడలు అభిలాష ఉండేవారు. అభిలాషకి ఇంకాను రాజాకి ఇద్దరికి కూడాను కొత్తగా పెళ్ళయింది. రాజా ఒకగానొక కొడుకు అవ్వడంతో దమయంతి ఎన్నో ఆశలు పెట్టుకొని కొడుకుని తన దగ్గర ఉంచుకొని తన గుప్పెట్లో పెట్టుకొని కోడల్ని కొత్త కోడలని కూడా చూడకుండా పనులు చెప్పడంలోని ఏమాత్రం సంశయించేది కాదు. అంతేకాదు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడం అయితే మొదలు పెట్టేసింది. కొత్త కోడలు కదా పాపం, పిల్లకి వచ్చో రాదో అని కూడా ఆలోచించేది కాదు. ఆమె చెప్పిందల్లా కూడా చెయ్యాలి. అంతేకాదు కోడలు అత్తగారిని ఎంత గౌరవించాలో అంతకంత గౌరవించాలి. పొరపాటున ఏదైనా మాట జారినా తన ముందు ఏవైనా మాట్లాడినా కూడా అది పొరపాటు కిందే భావిస్తుంది. కొడుకు మీద విపరీతమైన ప్రేమ పెట్టుకోవడం వలన కోడల మీద విపరీతమైన ద్వేషం కలిగించుకుంది. అంతేకాదు వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లాగా సరదాగా ఉంటే చాలు మండిపోతుంది. పైగా వాళ్ళ ఆయన లేకపోవడం వలన ఇంకా కోడల మీదే ఎక్కువగాను దృష్టి అనేది సారిస్తూ ఉండేది. రోజు తెల్లవారుజామునే నిద్ర లేవాలి అంటే అది 4కో 4:30కో. ఆ తర్వాత బయటికి వెళ్ళి పేడ తెచ్చి ఇంటి ముందు ముగ్గు వేసి ఆ తర్వాత వంటగది అంతా కూడా అలకేసేయాలి. వంట మొదలు పెట్టకముందే స్నానం చేసుకొని ఆ తర్వాత దేవుడికి దీపం పెట్టి అప్పుడు వంట మొదలు పెట్టుకోవాలి. వంట పూర్తయిన తర్వాత మన ఊరు చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి. గోళాలన్నీ కూడా నింపేయాలి. అంతేకాదు వంటకు కూడా నీళ్ళు ఉండాలి, అది ముఖ్యం అని చెప్పి ముందుగానే ఆర్డర్ అయితే వేసేసింది. సరే అత్తయ్య అలానే చేస్తాను అంటూ అమాయకంగా అంది అభిలాష. అభిలాషకి పాపం అప్పుడే 17 ఏళ్ళు, ఇంకా చిన్నపిల్ల అయినప్పటికీ కూడా అప్పట్లోని త్వరగానైతే పెళ్ళిళ్ళు చేసేసేవారు. అయితే అభిలాష తన పనంతా కూడా ముగించినా కూడా ఏదో ఒక వంక పెట్టి తన్ని తిడుతూ ఉండేది. కానీ రాజుకు మటుకు అభిలాష అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అభిలాష పనుల్లోని సహాయం చేస్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ చూడకుండా. వాళ్ళ అమ్మ చూస్తే మళ్ళీ తిడుతుంది.
రాజా ఇలా ఇంటికి రాగానే అభిలాష ఏమండి అన్నం పెట్టేయమంటారా అని అడుగుతుంది. ఉండు ఒక 2 నిమిషాలు అంటూ కాళ్ళు కడుక్కొని వచ్చి ఈరోజు ఎలా గడిచింది అని అడుగుతున్నాడు. ఇంతకీ మా అమ్మేది అని అంటే ఇప్పుడే అత్తయ్య బయటకు వెళ్ళారండి. సరే రండి భోజనం పెడతా అంటూ భోజనానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తుంది. అప్పటికి 6:30 అయితే అయిపోయింది. అమ్మలక్కలతోని మాట్లాడడానికి దమయంతి పక్క వీధిలోకి అయితే వెళ్ళింది. ఈలోగా రాజు వెనక నుంచి వచ్చి ఏంటి మా అమ్మ నీకు ఇంకా ఇబ్బందులు పెడుతుందా అని అడుగుతున్నాడు. మీకు తెలిసిందే కదా, సర్లేండి అత్తయ్యే కదా పర్వాలేదు అంటూ తనైతే భోజనం పెడుతుంది. అబ్బా ఈరోజు కూర ఎంత బాగుందో, నువ్వే వండావా అని అంటున్నాడు. నేనే వండానండి అని నవ్వుతూ చెప్తుంది. ఈలోగా బయట నుంచి వస్తున్న దమయంతి అదే వండుతుంది, మరి లేకపోతే నేను వండుతానా? నేను వండినప్పుడు నీకు ఎప్పుడు కనిపించదు. నేను వండినప్పుడు ఎప్పుడైనా ఇలా అన్నావా? మీ నాన్న ఎప్పుడైనా ఇలా అన్నాడా? ఇప్పుడు మటుకు బాగుందని తెగ తింటున్నావు అని అనుకుంటూ, అదేం లేదమ్మా, బాగుందని చెప్పా అంతే. సరే కానీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాడు. అదేరా ఇంటి దేవి గారి ఇంటికి వెళ్ళా. ఓహో ఆ దేవి ఇంట్లో పెట్టారా ఇప్పుడు అని అంటే ఏంటి పెట్టడం అని అడుగుతుంది. అదే మీ అత్తలందరూ కలిసి అక్కడ కూర్చొని సాయంత్రం అంతా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, దాని గురించి చెప్తున్నానమ్మా. ఆహా అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వాడి బుగ్గనైతే లాగింది. ఓ పక్కన అభిలాష నవ్వుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయింది. అది చూసిన రాజు తను కూడా నవ్వుకున్నాడు. ఇంతకీ నువ్వు భోజనం చేసావా అమ్మా అని అడిగితే ఎక్కడ బాబు, ఇదిగో ఈవిడిగారు వంట అయ్యేసరికి ఇంత సమయం అయిపోయింది, నేను ఇలా బయటికి వెళ్ళి వచ్చాను కదా, తింటానులే అనుకుంటూ పక్కకెళ్ళి తన కాళ్ళు చేతులు కడుక్కుంటుంది. అమ్మో అత్తయ్య గారు తినేస్తారేమో, వడ్డించేయమంటారా అత్తయ్య గారు అని అడిగితే వడ్డించేయి అని చెప్తూ లోపలికైతే వచ్చింది. వెంటనే కంచంలోని వడ్డించి అన్నీ కూడాను వేడివేడిగా పెట్టింది. తింటూ మంచినీళ్ళేంటి ఇంత చల్లగా ఉన్నాయి, వేడి చేసి తీసుకురా అని అంటుంది. ఇప్పుడే అత్తయ్య అంటూ వేడి చేసి తీసుకొస్తే ఇంత వేడి చేసావేంటి, తాగలేకపోతున్నాను, చల్లార్చు అని అంటుంది. వెంటనే ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి చల్లారుస్తుంది. పక్కనే ఉన్న రాజు అవన్నీ గమనిస్తున్నా కూడా ఏమీ పట్టనట్టుగానో తన పని అయితే తను చేసుకుంటున్నాడు. ఇంక తన భోజనం అవ్వగానే సరే నాకు కొంచెం వచ్చి కాళ్ళు నొక్కితే నిద్రపోతాను, అలాగే మరో చేత్తోని విసునగారు తీసుకొని విసురమ్మాయి అని చెప్తూ తన నొలక మంచం మీద అయితే పడుకుండిపోయింది. పక్కనే వచ్చి పీట వేసుకొని కాళ్ళు నొక్కుతూ మరో పక్క విసునగారితో విసురుతుంది. ఇంక కొంతసేపటికి తనకి కూడా నిద్ర వచ్చేస్తుంది. ఈలోగా రాజు వచ్చి నువ్వు కూడా కాస్త తినేసాయి, ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది లేలే అని చెప్తున్నాడు. సరేనండి అంటూ విసునగారు పక్కన పెట్టి లేవబోతుంటే తన చేయి పట్టుకొని ఎక్కడికి, ఈ కాలు నొక్కవా, ఈ కాలు బాగా సలిసేస్తుంది, కొంచెం నొక్కేసి వెళ్ళు అని చెప్తుంది. ఆ మాటలకి రాజుకైతే కోపం వచ్చింది. ఏంటమ్మా అది భోజనం చేయలేదు, మనమైతే తినేసాం, ఇంకా దాన్ని కాలు నొక్కమని చెప్తున్నావు అని అంటూ ఉంటే నీ సొమ్మేం పోయిందిరా, నువ్వు బాగానే చెప్తావు, నాకు ఈ కాలు బాగా నొస్తుంది, నొక్కవే నువ్వు, తింటుందిలే ఏం గాబరా లేదు అని అంటూ ఉంటే తను సరేనత్తయ్య అంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని ఓ పక్కన విసురుతూ కాళ్ళు అయితే నొక్కుతుంది. ఇంకా తల బాదుకొని పక్కకైతే వెళ్ళిపోయాడు రాజు. ఇంక కొంతసేపటికి మెల్లగా నిద్రలోనైతే జారుకుంది. ఇంకా దమయంతి పడుకోవడం చూసి అభిలాష తను ఏదో ఉన్నది పెట్టుకొని కాస్త అయితే తినేసింది. ఇంక అంట్లన్నీ కూడా బయటను వేసేసి అందులో నీళ్ళు అవి వేసి పెరట్లోకి వచ్చి అవి తోమడానికి అయితే కూర్చుంది. ఈలోగా రాజు వచ్చి ఆగు, రేపు తెల్లవారు తోముకుందుగానిలే, ఇప్పుడేంటి అంత తొందర అని అంటే అమ్మో రేపు తెల్లవారు ఖాళీ ఉండదండి, సమయం ఉండదు అంటూ గబగబా తోమేస్తుంది కంగారు పడుతూ. సర్లే అని తను కూడా అక్కడ మంచం తెచ్చి వేసుకొని తన్నే చూస్తూ కూర్చొని ఏంటేంటో మాట్లాడుతున్నాడు. ఇంకా తను కూడా మాట్లాడేసి అవన్నీ కూడా తోమేసి అక్కడ ఆరబెట్టేసి వచ్చి తన పక్కన అయితే కూర్చుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈలోగా ఎవరో ఏడుస్తున్నట్టుగానైతే వినబడుతుంది. వాళ్ళు పెరడ్లోని బాగానే సాగు చేసుకున్నారు.
నిమ్మ చెట్టు ఇంకా పళ్ళ చెట్లు చాలానే ఉన్నాయి. దాంతోపాటుగా పూల మొక్కలు, కొబ్బరి చెట్లు, ఇలా రకరకాల చెట్లు అయితే వేసుకున్నారు. మరి అక్కడి నుంచి ఇప్పుడు అంటూ ఎవరో ఏడుస్తున్నట్టుగా వినబడుతుంది. ఎవరో ఒక ఆడామె ఇక్కడే ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుందండి అంటూ మళ్ళీ లేచి కూర్చుంది. అబ్బా ఎవరే, నాకేమీ శబ్దాలు వినిపించట్లేదు, రా పడుకో అంటూ తన్నైతే లాగేశాడు. సరేనని పడుకుంది. ఈలోగా మరికంత సమయానికి మళ్ళీ అలానే అంటూ ఏడుపు వినిపిస్తోంది. ఏమండి ఎవరు ఏడుస్తున్నారండి, మీకెందుకు వినిపించట్లేదు అంటూ లేచి కూర్చుంది. ఎవరు అంటూ తను కూడా లేచి కర్ర పట్టుకొని, సరే నేను చూస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అంటూ ముందుకైతే వెళ్ళాడు. ఆ పెరట్లో అంతా కూడా చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు. ఏమే ఎవరూ లేరే, నువ్వే అలా భ్రమపడుతున్నావు, సరే కానీ లోనకు వెళ్ళిపోదామా అని అంటున్నాడు. సరే లోనకు వెళ్ళిపోయి లోన పడుకుందాం పదండి అంటూ మంచం అయితే లోపలికి తీసుకువెళ్ళిపోయింది. మరి వాళ్ళు ఉంటున్నది ఒక పెద్ద పురిళ్ళు. పురిళ్ళు అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అక్కడ గదుల్లాగా ఏమీ ఉండదు. ఓ పక్క వంట వండుకుంటుంటే మరో పక్క దేవుణ్ణి పెట్టుకుంటారు, ఇంకొక పక్క వీళ్ళు పడుకుంటారు, మరో పక్క బట్టలు అవి ఆరేసుకుంటారు. మరి అలానే వీళ్ళు కూడాను వాళ్ళ అమ్మ ఎదురుగుంటాను మంచం వేసుకొని రాజు పడుకొని ఉంటే కిందన ఒక తలగడ వేసుకొని అభిలాష్ అయితే పడుకుంది. ఇంకా ఆ రోజైతే గడిచిపోయింది. మర్నాడు యథావిధిగా తన పనులన్నీ చేసుకొని నీళ్ళకని ఆ ఊరి చెరువు దగ్గరికి అయితే వెళ్ళింది. మరి అక్కడికి వెళ్తుండేటప్పుడు చాలా సరదాగానైతే ఉండేది. ఎందుకంటే తన తోటి వారందరూ కూడాను తనతో పాటుగా నీళ్ల కోసం అయితే వెళ్ళేవారు. ఇంకా తన తోటి వాళ్లే కాబట్టి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఏమే అభిలాష, మీ అత్త ఈరోజు ఏమందేంటి అని అంటూ నవ్వుతున్నారు. నవ్వుకోవలసింది ఏమీ లేదు, మా అత్తగారు చాలా మంచి ఆమె అని చెప్తుంది. అవునమ్మా, మీ అత్తగారు ఎంత మంచిదో మా అందరికీ తెలిసిందే. మీ అత్తగారి కన్నా మంచివాళ్ళు మా అత్తగారు, ఇదిగో ఈరోజు నాకు వడ్డించింది అంటూ ఒక ఆమె తన బుగ్గ మీద అయితే చూపిస్తుంది. తన బుగ్గ ఎర్రగా కందిపోయి ఉంది. వాళ్ళత్త ఆ రోజు కొట్టిందని అందరికీ చెప్పుకుంటుంది. అంతేకాదు బాధపడుతుంది కూడాను. ఓ పక్క బాధపడుతూనే ఓ పక్క వాళ్ళ పనులన్నీ కూడా చేసుకుంటూ అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి నీళ్లు తెచ్చుకొని ఆ నీళ్లతోని వంటలు వండుకోవాలి. అయితే వాళ్ళు స్నానం చేసి వస్తున్న సమయంలోని ఆ చింత చెట్టు దాటుకొనే రావాలి. మరి అలా దాటుకొని వస్తునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటున్నారు. ఏమే, మీ అందరికీ ఒక విషయం తెలుసా? ఈ చింత చెట్టు దగ్గర దెయ్యం ఉంటుందంట. మా వాళ్ళందరూ అనుకుంటారు, నాకు చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నారు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ దెయ్యం వెంటబడుతుందంట మధ్యాహ్నం వేళల్లో తిరిగేటప్పుడు అనే చెప్తూ ఉంటే వాళ్ళందరూ అవునా నిజమా అని అంటూ ఉంటే నిజంగా నిజం అని చెప్తూ నవ్వుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే నమ్మారు కానీ కొంతమంది అస్సలు నమ్మలేదు. ఇదేదో సరదాకి చెప్తుందిలే అనుకుంటూ తన వెనకాతలే వెళ్తున్నారు. ఇంకా వీళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళ ఇళ్ళకి అయితే చేరారు. ఇంటికి వెళ్ళగానే ఎంత ఆలస్యం అయిందేంటే అంటూ అభిలాష్ని తిడుతూ ఒక మొట్టిగా అయితే వేసింది. అబ్బా అనుకుంది. ఏం లేదు అత్తయ్య, స్నానం చేసి నీళ్లు తెచ్చేసరికి ఆలస్యం అయింది అని చెప్తే త్వరగా చెయ్యి, వాడేదో తొందరగా వెళ్ళాలంట అని చెప్తుంది. అలాగే అత్తయ్య అంటూ గబగబా వంట అయితే వండేసింది. ఇంకా వాళ్ళ ఆయన ఏదో కాస్త తినేసి నేను ఈరోజు ఆలస్యంగా వస్తాను, నా గురించి ఎదురు చూడొద్దు, మీరిద్దరూ తినేసి పడుకోండి అని చెప్తున్నాడు. నేనుంటానండి, మీకోసం ఎదురు చూస్తా అని అంటూ ఉంటే వద్దు అభిలాష, నువ్వు కూడా తినేసే, మా వాడు ఎక్కడికో తీసుకువెళ్తానన్నాడు, అక్కడే భోజనం చేసేసి వస్తాం, నువ్వేం కంగారు పడకు అంటూ చెప్తూ తనైతే వెళ్ళిపోయాడు. సరేననుకొని తిను పనులన్నీ చేసుకుంది. మధ్యాహ్నం అది 1 గంట అయితే అవుతుంది. వాళ్ళత్త పడుకొని ఉంది. ఈలోగా తను పెరట్లోకి అంట్లు తోమడానికని వెళ్ళేసరికి తన లంగాకి పూర్తిగా రక్తం అంటుకొని ఉంది. అయ్యో ఇప్పుడయ్యానా, ఎలా అని ఆలోచిస్తూ సరే అత్తమ్మ పడుకుంది కదా, తొందరగా వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేస్తా అనుకుంటూ తను అక్కడి నుంచి అయితే మెల్లగా వెనకతో నుంచి ఆ చెరువుకైతే వెళ్తుంది. అది మెట్ట
మరి ఇలాంటి అంట్లు ముట్లు అయినప్పుడు బయటనే ఇలా స్నానం చేసి రావాలని వాళ్ళ అత్త ముందుగానే చెప్పేసింది. అందుకే భయపడుతూ చెరువుకి అయితే వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం పైగా 1 గంట 1 గంటన్నర అయితే అయిపోయింది. ఆ సమయంలోని చెరువులోకి దిగి తన లంగాకున్న రక్తం అంతా కూడాను శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత తను కూడా 2-3 మునకలు వేసి అక్కడి నుంచి కొంచెం తడారిన తర్వాత బయలుదేరదాం అనుకుంది. ఈలోగా చల్లగా గాలి వేస్తుంది. ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి నించుంది. ఆ తడంతా పోయిన తర్వాత వెళ్దామని. మరి అక్కడ చుట్టుపక్కల చూస్తే ఎవ్వరూ కనిపించట్లేదు. ఈలోగా చింత చెట్టు గాలి ఇంకా ఎక్కువగానైతే వేస్తుంది. తను తడిగా ఉండడం వల్ల మరేంటో కానీ తనకి విపరీతంగా చలి వేసేస్తుంది. ఒళ్ళంతా వణుకు పుట్టేస్తుంది. అయినా కూడాను చింత చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి ఆనుకొని అక్కడే కూర్చుంది. ఈలోగా పైనుంచి ఎవరో అని నవ్వుతూ వినిపించేసరికి తుల్లిపడి పైకైతే చూసేసింది. అంతే, తన కళ్ళలోని కళ్ళు పెడుతూ కిందకైతే జారుతుంది ఒక మనిషి. అది కూడాను గాల్లో ఎగురుతూ తెల్లటి వస్త్రాలతోని జుత్తంతా ముందుకు వేసుకొని తన మీద అయితే పడిపోయినట్టుగా వచ్చింది. అంతే, షాక్ తిన్నట్టు అలానే అక్కడ ఉండిపోయింది. తన మీదకొచ్చి ఎవరో వాలినట్టుగా అనిపించింది. ఆ తర్వాత తనకి స్పృహ లేదు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని అక్కడి నుంచి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తను వెళ్ళి లోపల ఉన్న అంట్లన్నీ కూడా తోమేసి వాళ్ళ అత్త కాళ్ళు పట్టమనకుండానే కాళ్ళు గట్టిగా పడుతుంది. అబ్బా, భలే పడుతున్నావే, పట్టమని అడగకుండానే బాగా పడుతున్నావు, పట్టు అంటూ మరో చేత్తోని విసినగరతో విసురు అని చెప్తుంటే చాలా ఎక్కువగాను గాలి వచ్చేటట్టు విసిరేస్తుంది. అబ్బా, ఎంత బాగా విసురుతున్నావు, భలే గాలి వస్తుందిలే అంటూ ఇటుపక్క తిరిగి ఉన్నదాయి వాళ్ళ కోడల వైపు అయితే తిరిగి పడుకుంది. వాళ్ళ కోడలు తనకాసే చూస్తూ నవ్వు మొహంతోని ఆ 2 పనులు కూడా చేస్తుంది. ఏంటే అలా నవ్వుతున్నావు? నవ్వు 4 విధాల చేటు, నవ్వకు, ఆడవాళ్ళు అసలు నవ్వకూడదు అని అంటే నవ్వు మానేసి తను కోపంగా చూస్తూ అక్కడ గట్టిగా పట్టేస్తుంది. అబ్బా, నీకేమైందే, ఇంత గట్టిగా పడుతున్నావు, ఆ పాపు అని అంటూ ఉంటే సరేనని ఆపేసింది. సర్లే కానీ సాయంత్రం పనులన్నీ కూడా త్వరగా కానిచ్చేసాయి. పెందలాడే నువ్వు అన్నీ కూడా ముగించేసుకుంటే నేను కాస్త పక్కింటికి వెళ్ళి వస్తాను అని చెప్తుంది. సరే అత్తయ్య అంది. తన పనులన్నీ కూడాను చకామని చేసేసింది. 5 అవ్వగానే వంట పని, ఇంటి పని అంతా కూడా పూర్తి చేసేసింది. మరి వాళ్ళ అత్తకి ప్రతి మాటకి కూడాను ఏదో వంక పెట్టి తిట్టడం అలవాటు అవ్వడంతో ఏం తప్పు చేస్తుందా, ఎక్కడ దొరుకుతుందా అని అన్నీ వెతుకుతుంది. కానీ ఎక్కడా తప్పు దొరకట్లేదు. అవునే, పాలు మరగబెట్టావా, నాకు తాగాలనిపిస్తుంది, తొందరగా తీసుకురా అని అంటుంది. ఇప్పుడే తెస్తాను అత్తయ్య అంటూ ఎక్కడదాయి అక్కడే కూర్చొని తన చేతిని పెద్దగా చేసి అక్కడి నుంచి పాల గ్లాసుని తీసుకువచ్చి వాళ్ళ అత్తకైతే ఇచ్చేసింది. అరే, ఇక్కడే ఉన్నట్టుగున్నావు, అంత త్వరగా ఎలా తెచ్చేవే అంటూ సరే పాలు వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా అంటూ చూసింది. గోరువెచ్చగా ఉన్నాయి, తాగగలిగే వేడిలో ఉన్నాయి, తాగండి అని ఇచ్చింది. సరేనని తాగింది. అబ్బా, తొందరగానే చేసేస్తున్నావే, సర్లే ఆ పక్కింటి లక్ష్మి నిమ్మకాయలు అడిగింది, తొందరగా తీసుకొని రా, నిమ్మకాయలు పట్టుకొని వెళ్ళి ఇప్పుడు ఇచ్చేసి కాసేపు మాట్లాడుకొని వస్తా అని చెప్తూ తను తన చీరను అయితే సర్దుకుంటుంది. ఈలోగా మళ్ళీ అదే పని, పెద్దగా తన చేతిని చేసి పెరట్లో ఉన్న నిమ్మకాయలన్నీ కూడా తెంపేసింది. తీసుకువచ్చి వాళ్ళ అత్తకైతే ఇచ్చేసింది. అరే, ఇక్కడే ఉన్నావు కదా, ఎప్పుడు వెళ్ళావే, ఎప్పుడు తెంపుకొచ్చావు అని అడుగుతుంది. ఇప్పుడే అత్తయ్య, మీరు వెళ్ళమన్నారు కదా, అందుకే తొందరగా చేసుకొని వచ్చా అని చెప్తుంది. ఆహా, సరేలే, నేను వెళ్ళి కొద్దిగా ఆలస్యంగా వస్తాను, తలుపు వేసుకొని జాగ్రత్తగా ఉండు, బయటికి రాకు అని చెప్తూ తనైతే బయటికి వెళ్ళిపోతూ దీపాన్ని వెలిగించు అని చెప్పింది. సరే అంది. 2 గంటల తర్వాత వాళ్ళ అత్తయ్య వచ్చేసరికి ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది. ఏమే, నీకు ఇందాకలే చెప్పాను కదా, ఎక్కడ ఇడ్చావే అభిలాష, ఎక్కడున్నావు అని అరుస్తుంది. ఇక్కడే ఉన్నాను అత్తయ్య అంటూ ఆ చీకట్లో నుంచి అయితే వినబడుతుంది. కానీ అభిలాష మటుకు పెరడ్లో నుంచి వస్తున్నట్టుగా కనబడుతుంది. అదేంటే,
నీ గొంతు ఇక్కడ కనబడుతుంది, నువ్వేమో అక్కడున్నావు, ఎవరున్నారు ఏంటి అంటూ కమ్మల మధ్యలోని చుట్టకని కాల్చుకుందామని తెచ్చుకున్న అగ్గిపెట్టెని తీసి వెలిగించింది. అంతే, తెల్లటి వస్త్రాల్లోని పుష్ప అయితే కనబడుతుంది. తను దగ్గరకు వచ్చి నేనే అనేసరికి తన చేతిలో ఉన్న అగ్గిపుల్ల కాలి తినకైతే మండింది. అమ్మో అంటూ ఆర్పేసి గట్టి గట్టిగా అరిచేస్తుంది. ఏమే, ఎక్కడున్నావే, తొందరగా రావే అంటూ. వస్తున్నాను అత్తయ్య అనుకుంటూ పెరట్లో ఉన్న అభిలాష పరిగెట్టుకుంటూ వచ్చింది. ఏమైంది అత్తయ్య, ఏమైంది అని అడుగుతుంది. ఏమవడమా, ఇక్కడ ఎవరో ఉన్నారే, ఎవరో ఉన్నారు అని చెప్తుంది. ఎవరత్తయ్య, పేరు చెప్పండి, ఎవరది, ఎవరు ఎవరు అనే మాట అయితే మార్చేసింది. అంతే, కోడలను చూసినా కూడా భయపడుతూ బయటికి అయితే వచ్చేసి, ఇదిగో తలుపు దగ్గరికి వేసుకో, నేను లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, మీ ఆయన వచ్చాక పిలు అంటూ లక్ష్మి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. 9 గంటలకి రాజు వచ్చి అమ్మా అమ్మా ఎక్కడున్నావు అని అంటే ఆ కేకలకి తన పక్కింట్లో నుంచి ఇదిగోరా ఇక్కడున్నా అంటూ అప్పుడైతే వస్తుంది. ఏమే, ఇంత సమయం వరకు వాళ్ళింట్లో ఉండడం ఏంటి, దీనికి ఎవరు తోడుంటారు, ఇది ఒక్కరిదయ్యే ఎలా ఉండగలదు అని అంటే, ఏమోరా ఏమో, దాన్నే అడుగు, అది ఎక్కడైనా ఉండగలదు, దాన్నే అడుగు అని అంటుంది. ఏంటి ఆ మాటలు, ఇది ఎక్కడా కనిపించట్లేదు, అభిలాష అభిలాష అని పిలుస్తున్నాడు. వస్తున్నానండి అనుకుంటూ వచ్చింది. ఏమే, కనీసం దీపం వెలిగించుకోవాలనే ధ్యాస కూడా లేదా, ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది, దీపం వెలిగించు అని అంటే, ఇదిగోనండి ఇప్పుడే వెలిగిస్తా అంటూ తన చేతిని పొడుగ్గా చాచి దీపం తీసుకువచ్చి దీపాన్ని వెలిగిస్తుంది. ఇదేంటి, నా దగ్గరే ఉన్నావు కదా, ఎప్పుడు వెళ్ళి దీపం బుడ్డి తెచ్చావేంటి అని అడుగుతూ ఉంటే, పొద్దున్నుంచి ఇదే తంతు, ఏంటో అన్ని పనులు త్వరగా చేసేస్తుంది, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, అమ్మా నీకు త్వరగా చేసినా ఇబ్బందే, ఆలస్యంగా చేసినా కూడా ఇబ్బందేనా, పోనీలే త్వరగా చేసింది ఇప్పుడేమైపోయింది అని అంటూ ఉంటే, కాదురా కాదు, నాకేదో భయంగా ఉంది, అది అది ఆ పుష్ప అనేసరికి అత్త కనిపెట్టేసింది అంటూ నవ్వేసరికి ఇంకా నవ్వుకి రాజుకు కూడా భయం వేసి, అమ్మో అమ్మ ఏంటేది, ఏమైంది, అభిలాష అభిలాష అంటూ ఉంటే అభిలాష వచ్చి తన చేతిని గట్టిగానైతే పట్టుకుంది. రాజు ఎంత విడిపించుకుందాం అనుకుంటున్నా తన చెయ్యినైతే అస్సలు వదలట్లేదు. ఏమైంది అభిలాష నీకు అని అంటే, నేను అభిలాషని కాను, పుష్పని, నీ పుష్పని అని చెప్తుంది. ఆ మాటలకి తనకి ఇంకా భయం వేసేస్తుంది. ఏంటి పుష్ప అంటుంది, ఏంటి ఇది, ఏంటమ్మా అని అంటే, అదే నాకు అర్థం కావట్లేదురా, అందుకే మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నా ఇప్పటి వరకు అని చెప్తుంది. దీన్ని గట్టిగా పట్టుకోమ్మా, బయటికి తీసుకువెళ్దాం అని అంటుంటే, నేను బయటికి రాను, నేను బయటికి రాను అని భయపెట్టేస్తుంది. ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఇద్దరు కూడాను కేకలు వేస్తూ తన్నైతే బయటికి ఈడ్చుకొచ్చారు. అంతే, ఇరుగు పొరుగు వారందరినీ కూడా పిలుచుకువచ్చారు. అలాగే ఆ ఊర్లో ఉన్న భూత వైద్యుడిని కూడా తీసుకువచ్చారు. వెంటనే తను ఒక కర్ర లాంటిది తీసుకొని తన్నైతే కొట్టడం మొదలుపెట్టాడు. ఎవరు నువ్వు, వదిలి ఈ అమ్మాయిని అని అంటూ ఉన్నా కూడా వినిపించుకోకుండా ఇంకా అలానే పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది. వెంటనే తన చిటికిన వేణి పట్టుకొని గట్టిగానైతే నలిపేశాడు. ఇంకా ఆ బాధకి నన్ను వదిలేసే, నేను వెళ్ళిపోతా అని అంటుంది. ఆ మాటలకి నిన్ను వదిలేదే లేదు, నువ్వు ఎవరో చెప్పు అంటూ తన జుత్తుని గట్టిగా పట్టుకున్నాడు మరో చేత్తో. అంతే, నేను పుష్పని అని ఏడుస్తుంది. నువ్వెందుకు వచ్చావు, నువ్వు చనిపోయావు కదా, ఆశలు తీరక చనిపోయిన దానివి, వెళ్ళిపోవాలి కానీ ఎందుకు ఇక్కడికి వచ్చావు, మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావు అని అంటూ ఉంటే, మరేమో ఇది నా దగ్గరకు వచ్చింది, అందుకే దీన్ని పట్టేసుకున్నా, నా కోరిక కూడా తీరిపోతుంది కదా అని అంటుంది. ఆ మాటలకి వీళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. పుష్ప మళ్ళీ వచ్చింది, అది కడుపుతూ ఉన్నప్పుడు కదా అక్కడ ఊరేసుకొని చచ్చిపోయింది అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. ఆ మాటలకి భూత వైద్యుడు, అమ్మ మీరందరూ దూరంగా వెళ్ళండి అని చెప్తూ ఏవో ప్రక్రియలు చేసి మొత్తానికి ఆ పుష్ప ఆత్మని ఒక సీసాలోనైతే బంధించేశాడు. అంతేకాదు,
మీరందరూ భయపడుతున్న ఆ చింత చెట్టుని కొట్టించేసేయండి రేపటికల్లా అని చెప్తూ ఆ సీసాని తనతో పాటుగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమెకి ఏవో తాయితులు కట్టి విభూతి కూడా ఇచ్చాడు. ఇంకెప్పుడు కూడాను ఈమె జోలికి రాదులండి అని చెప్తూ సరేనని లోపలికైతే తీసుకువెళ్ళిపోయారు. ఇంకా మర్నాడు తనకి కొంచెంగా జ్వరం ఉండడంతో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇంజెక్షన్ వేయించి మాత్రలు అయితే పట్టుకొని ఇంటికి వచ్చేశారు. ఆ రోజు రాత్రి మళ్ళీ వాళ్ళిద్దరూ పడుకునే సమయానికి, ఏమండి ఆ పుష్ప ఎవరు? మీ అమ్మని అత్త అని ఎందుకు పిలుస్తుంది? ఎవరు అని అడుగుతుంది ఆసక్తిగానో అభిలాష. ఆ మాటలకి నువ్వు ఊరుకోవే, రేపు పొద్దున మాట్లాడుకుందాం, మాత్ర వేసుకున్నావు కదా పడుకో అంటూ తన్నైతే పడుకోమన్నాడు. సరేనని అభిలాష అయితే పడుకుని పోయింది. మర్నాడు నీళ్ల బిందు పట్టుకొని మళ్ళీ చెరువు గట్టుకు వెళ్దాం అనుకుంటూ ఉంటే వాళ్ళ అత్త లాక్కొని, తల్లి నువ్వేమీ వెళ్ళొద్దమ్మా, ఈ రోజు నుంచి నేనే వెళ్తాను, పనులు సగం సగం చేసుకుందాం, నువ్వు ఎక్కువ పనులు చేయకు, అలసిపోకు, లోనకి వెళ్ళి కూర్చో అని చెప్తూ నీళ్ల బిందు పట్టుకొని తనైతే చెరువుకు వెళ్ళిపోయింది. ఆ సమయంలోని రాజుని మళ్ళీ అడుగుతుంది, ఏమండి ఇప్పుడైనా చెప్పండి ఎవరామే అని అడుగుతూ ఉంటే, అది మా మేనమామ కూతురు, దానికి నేనంటే చాలా ఇష్టం, నా వెనకాల పెళ్లి చేసుకోమని తిరుగుతూ ఉండేది. మా అమ్మ చేసే ఆగడాలకి వాళ్ళ నాన్నకి చాలా భయం, అందుకనే వాళ్ళ అమ్మాయికి వేరొక సంబంధం చూసి పెళ్ళి అయితే చేసేసాడు. నాకన్నా చిన్నదాయి అయినప్పటికీ కూడా నాకన్నా ముందైతే పెళ్ళి అయిపోయింది. పెళ్ళైనా కూడాను మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. పాపం మా మావయ్య వాళ్ళ అమ్మాయి మా ఇంటికి వస్తే మా అమ్మ గయ్యాళతనానికి ఆ కూతురు ఎక్కడ ఇబ్బందుల పాలు పడుతుందో అని వేరొక సంబంధం చూసి చేశాడు. కానీ అక్కడ అత్తగారు ఇంకా గయ్యాలి, అంతేకాదు ఆమె అస్తమాటికి కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మా ఇంటికి రావడం మానలేదు, నేనున్నా లేకపోయినా వస్తూనే ఉండేది. మరి ఆ సమయంలోని తనకి 3వ నెల కడుపని తెలిసింది. వాళ్ళ అత్త అది తెలుసుకొని ఆ కడుపు నా వల్లనే వచ్చిందని, తన కొడుకు వలన కాదని ఊర్లో అందరికీ కూడా చాటింపేసింది. అంతేకాదు తన కొడుక్కి కూడాను ఏవో లేనిపోనివన్నీ కూడా చెప్పి తన మీద ద్వేషం కలిగేటట్టు చేసి కొట్టించేది. మరి ఆ దెబ్బలకి తట్టుకోలేక అది మా ఊర్లో చెరువు పక్కనున్న చింత చెట్టుకి ఊరు వేసుకొని చనిపోయింది. అప్పటి నుంచి అది ఎవరికి పడితే వాళ్ళకి కనిపించడం మొదలుపెట్టింది. అంతేకాదు ఎవరైనా రాత్రిపూట కానీ మధ్యాహ్న సమయంలో కానీ అటుపక్కకు వెళ్తే వాళ్ళకి కనిపించడం, నానా హింసలు పెట్టడం, లేదా వాళ్ళని పట్టి పీడించడం, వాళ్ళని చంపేయడం కూడా చేస్తుంది. నీకు గుర్తుందో లేదో, నెల క్రితం కౌసల్య గారు చనిపోయారు అని అంటూ ఉంటే, గుర్తుంది, ఆమె గుండెపోటుతో కదా చనిపోయింది అని అంటే, అదే ఆ గుండెపోటు ఎలా వచ్చిందంటే అంటూ జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు. అవునా, నాకు తెలియదు కదండి. మొన్న నీళ్ళకి వెళ్ళినప్పుడు మన ఆశ కూడా అదే చెప్పింది, కానీ అది నిజం అనుకోలేదండి. అవునా, అలా జరిగిందా అని అంటూ ఉంటే, అవును, అందుకనే నిన్ను అక్కడికి వెళ్ళొద్దని మా అమ్మ వెళ్ళింది అని చెప్తున్నాడు. అదంతా విన్న అభిలాష భయపడిపోతూ, అమ్మో ఇంత జరిగిందా, మరి ఈ విషయాలు నాకు చెప్పలేదేమి అని అంటే, ఎప్పుడు నీకు నాకు ఇంత తీరిక ఎక్కడ దొరికింది, అయినా నేను ఎప్పుడు కూడా దాన్ని ఏమీ ప్రేమించలేదు, అదే నా వెంట పడింది, అందుకనే నేను పెద్దగా దాని గురించి ఆలోచించలేదు అని చెప్పాడు రాజు. మరి కొన్నాళ్ళకి రాజుకి వేరొక ఊర్లోని పని దొరకడంతో ఆ ఇల్లు అక్కడే వదిలేసి మరొక ఇంటికైతే మారిపోవడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడాను మా పక్కింటి ఆవిడ నాతో షేర్ చేశారండి. ఆమె పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారికి చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి మీ స్టోరీని నాతో షేర్ చేసుకున్నందుకు. ఇందులో ఆమె లేరు కానీ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఊర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని తనతోనైతే షేర్ చేశారంట. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? అప్పట్లోని అత్తగారి పెత్తనాలు అయితే ఇలానే ఉండేవండి. నిజంగా ఒక రకంగా శాడిజం అనమాట. ఇప్పట్లో కూడా ఉన్నారు కొంతమంది అక్కడక్కడను. ఇప్పుడు కోడళ్ళు కూడా అలానే తయారయ్యారు. మరి అంటారు కదా, పిల్లిని చీకటి గదిలో పెట్టి శుభ్రంగా కొడితే అది కళ్ళు పీకేస్తుందని, అలానే ఉంటుంది. సరేనండి, ఇంకా ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మళ్ళాంటి హర్రర్ లవర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.